మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఏరియల్ వ్యూ ద్వారా గణపతి నిమజ్జనాన్ని పరిశీలించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నిమజ్జన కార్యక్రమం ఎలా కొనసాగుతుందో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిమజ్జన ప్రక్రియ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున మధ్యాహ్నము కాస్త మందకోడిగా జనాభా ఇటువైపు వచ్చిన పరిస్థితి కనిపించినప్పటికీ సాయంత్రం 6:30 తర్వాత పెద్ద ఎత్తున భక్త జనసంద్రోహం అంతా కూడా ట్యాంక్ బండ్ వైపు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. కెమెరామెన్ శివనాగలట్ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తారు. సౌత్ ఈస్ట్ గేట్ నుంచి మొదలుకొని ఇంకా కొద్దిగా పవర్ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపించిన పెద్ద సంఖ్యలో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సదీర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తజనం అంతా కూడా ట్యాంక్ బండ్కి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గడిచిన ఏడాదితో పోలిస్తే ఏడాది దానికంటే దాదాపు 40% ఎక్కువగా ఈసారి సందర్శకులంతా కూడా ట్యాంక్ బండ్ వైపు వచ్చారు. మధ్యాహ్నం వరకే ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ అంతా కూడా ముగిసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున 6:30 తర్వాత ఎక్కువ సంఖ్యలో సందర్శకులు కూడా ఇటు విజిట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ లో నిమజ్జనమైనటువంటి విగ్రహాలన్నీ కూడా కదులుతూ వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇటు చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులైనటువంటి తేడా లేకుండా కేరింతలతో ఉల్లాసంగా గడిపేందుకు ఆసక్తిగా ఇటువైపు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మొదలుకుంటే టువర్డ్స్ ఖైరతాబాద్ వారికి, మెహదీపట్నం వారికి, కూకట్పల్లి వారికి కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే కనుక అల్వాల్ వైపు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎల్బీనగర్ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నిటికీ కూడా రూట్ మ్యాప్ విడుదల చేసి అక్కడి నుంచి వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి ట్యాంక్ బండ్ వైపు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు. ప్రస్తుతం చాలా మంది యువకులంతా కూడా ట్యాంక్ బండ్ వైపు వచ్చి ఆనందంగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మై నేమ్ ఇస్ జోయా. నేను యాక్చువల్గా మా ప్రాపర్ ఇస్ బెంగళూరు, బట్ ఐఎమ్ స్టేయింగ్ హైదరాబాద్. సో నేను స్పెషల్గా నిమజ్జనం చూడడానికి హైదరాబాద్కి వచ్చాను అనమాట. అది నా ఫ్రెండ్ పిలిచింది కాబట్టి నేను వచ్చిన ఇటుకి. సో ఎలా ఉంటుంది ఒకసారి రాజు చూడు, ఒకసారి నువ్వైతే వేరే లెవెల్గా ఎంజాయ్ చేస్తావు అని చెప్పింది. సో అందుకే నేను హైదరాబాద్కి అయితే రావడం. ఫస్ట్ టైం చూసారా? ఫస్ట్ టైం చూసినాను. ఇంతమందికి ఒకేసారి చూడడము, అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు చూడడము, సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బెంగళూరులో ఉంటాను చెప్తున్నారు కదా, బెంగళూరుకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి గణేష్ ఫెస్టివల్కి? బెంగళూరులో ఎట్లా అంటే చిన్న చిన్న గణేష్కి అంటే ఎక్కువ ఓవర్గా చేయరు. ఇక్కడికైతే చాలా ఎక్కువ చేస్తారు అనమాట. లైక్ ఏం చెప్తారు, ట్రాక్టర్లు ఉంటాయి కదా, దాంట్లో మనుషులు ఎక్కిపోయడం. బెంగళూరులో అయితే కింద డాన్స్ చేసుకుంటూ పోతారు, ఇక్కడైతే అట్లా చేస్తలేదు. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ, పోలీస్, పిఎస్ సెక్యూరిటీ మొత్తం వచ్చేసి వేరే అయితే లెవెల్ ఉంది. మొత్తం అమ్మాయిలకి, గిమ్మాయిలకి అందరికీ సెక్యూరిటీగా చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎవరు ఎట్లా వెళ్ళిపోతారో మళ్ళీ కనిపించలేకపోతారేమో అని చెప్పేసి వాళ్ళు మొత్తం సెక్యూరిటీ మంచిగా చేస్తారు అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ పిఎస్లో అందుకే. అండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నాకు యాక్చువల్గా నేను ముస్లిం అయితే నాకు చాలా ఇష్టం కానీ వినాయకులు అవన్నీ. సో నేను చాలా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. నాకు చూసి కళ్ళ నుంచి నేనే షాక్ అయిపోయినా, ఇంతమంది ఒకేసారి మీడియా రావడం. నేను ఫస్ట్ చెప్పాలంటే నేను ఫస్ట్ టైం మీడియాకి రావడము, లైక్ ట్యాంక్ బండ్ పైనకి మా ఫ్రెండ్ పిలుచుకుని కాబట్టి చూస్తున్నాను. హైదరాబాద్ వినాయకుని చూసారా? చూసినామండి. చాలా హైట్ ఉంది. నేను చూసి ఫస్ట్ థింగ్ నేనే షాక్ అయినా. అంత పెద్దది బెంగళూరులో లేదు. సో నేను చూసి ఎట్లా షాక్ అయినా అంటే, ఇంత పెద్దది మేము దాని ముంగడ చిన్నగా కనిపిస్తున్నాం అసలు. సో వేరే లెవెల్గా ఉంది. మీరు చెప్పండి, మీ పేరు ఏంటి? నా పేరు రిషిక. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ ఇంత పెద్దగా సెలబ్రేట్ చేయడం అంటే చాలా గ్రేట్. అది కూడా మన తెలుగు వాళ్ళం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం, ఇది మన ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్కి ఒక్కసారే వస్తుంది. దట్స్ మనం దీన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న వినాయకుడి దగ్గర వాళ్ళకి డీజే పెట్టుకోవడానికి కూడా మనీ కలెక్ట్ కాకపోతే వాళ్ళు చిన్న చిన్న డప్పులు కొట్టుకొని కూడా తీసుకొని వస్తుండ్రు. వాళ్ళకి డెకరేషన్ సామాన్లు లేకున్నా సరే పసుపుతో, లైక్ చెట్లు ఆకులతో ఇలా చాలా చాలా గ్రాండ్గా డెకరేషన్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఫస్ట్ టైం చూసారా? నేను ఫస్ట్ టైమే చూశాను. నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ ఉన్నాను కానీ నాకు రావడానికి వీలు కాలేదు.
అట్లా నేను ఫస్ట్ టైం ఇదైతే చూడడం, ఇంతమంది రావడం కూడా. యాక్చువల్లీ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా ఇంతమంది జనం వస్తారని నేను అనుకోలేదు. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్తే ఏముంటుంది, ఎవరు ఉన్నారు, అన్ని రోడ్లు ఖాళీ ఉంటాయని చెప్పేసి. అంత లేదు, అటువైపు చూస్తే అసలు పోతే మళ్ళీ తప్పిపోతే వాళ్ళు వెళ్ళిపోవడమే, ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోవడమే తప్ప మళ్ళీ కలిసే ఛాన్స్ అయితే లేదు. ఇదే పరిస్థితి సుమిత్ర. అంత ఎక్కువ మంది ఉన్నారు, ఆ బొమ్మలు కానీ తినే ఐటమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఎంత స్పెషల్గా ఉన్నాయంటే అంత ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? పర్టికులర్గా ఈసారి జిహెచ్ఎంసీ వారు ఎక్కువ లేడీస్ కోసం అని చెప్పేసి డిఫరెంట్ ఏర్పాట్లు చేశారు. ఎస్, అంతా బాగానే ఉంది. యాక్చువల్లీ ఏమంటారు, మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళడానికే చాలా టైం పడుతుంది. అట్లాంటి అసలు ప్లేస్ లేదు. స్పెషల్గా చెప్పాలంటే బైక్స్ ఏవి పోవడం లేదు లోపలికి, అందరూ జనాలు, మనమే అంతా నిండిపోయిన్నాం. అంటే తెలుగు వాళ్ళ పండుగ జరుపుకుంటే ఇంత బాగుంటుందా, హైదరాబాద్లో ఇంత గ్రాండ్గా చేశారా, మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వీటన్నిటిలో కంటే అన్ని జిల్లాలో కంటే హైదరాబాద్లోనే బెస్ట్గా సెలబ్రేషన్ చేసుకుంటారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో నేను హైదరాబాద్కి వస్తేనే పిఎస్ వాళ్ళది ఇట్లుంటుంది తెలియదు నాకు. సో నేను ఇక్కడ వచ్చిన టైం అండ్ పైన అమ్మాయికి అయితే చాలా అంటే చాలా ఇది సెక్యూరిటీగా పెడతారు. సో హ్యాట్స్ ఆఫ్ పిఎస్ వాళ్ళకి అయితే నా తరఫు నుంచి. ఇదే సుమిత్ర, మొత్తానికి ఇటు బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి, తెలంగాణ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కావచ్చు, విజిటర్స్ ఎక్కువ సంఖ్యలో, యువకులు ట్యాంక్ బండ్ ఈ టైంలో ట్యాంక్ బండ్ చూడడానికి ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుంది. జనరల్ మామూలు సమయంలోనే సాయంత్రం 6:30 తర్వాత సెక్రటరియట్ ప్రాంగణం అంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరించి చాలా చూడడానికి అద్భుతంగా కనిపించే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు దానికి ఇంకా భిన్నంగా పూర్తి స్థాయిలో వచ్చేటువంటి భక్త జనసందోహంతో ఒకవైపు కేరింతలు ఉత్సాహంగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ మధ్యాహ్నంతో అంతా కూడా పెద్ద ఎత్తున యువకులు ఇటువైపు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి దాదాపు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు లేట్ నైట్ వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి చూద్దాం మనం ఇటువైపు అంతా కూడా కింద తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి కొద్దిగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపించినా కొన్ని చోట్ల లైట్లు లేకపోవడంతో ఆల్టర్నేటివ్స్ కూడా ఏర్పాటు చేసే పనిలో పడింది విద్యుత్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఇక మధ్యరాత్రి వరకు కూడా వినాయక నిమజ్జనాల ఊరేగింపు ప్రక్రియ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా షిఫ్ట్ వైజ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 20,000 మంది అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సరిపోవట్లేదు, ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి యథావిధిగా వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ ఏరియా అంతా కూడా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళందరితో కూడా మానిటరింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి ప్రధానంగా, ఎందుకంటే ఇంత పెద్ద అకేషన్ జరుగుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. కింద తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి పోలీసులు తగిన సూచనలు, సలహాలు, జాగ్రత్తలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు తప్పిపోయే అవకాశాలు ఉంటాయి, మహిళల మెడలోంచి చైన్లు చోరికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్ద సంఖ్యలో మఫ్తీ పోలీసులు అందుబాటులో ఉండి ఎక్కడికెక్కడ అబ్జర్వేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటినీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా డీజీపీ స్థాయి అధికారులంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం తరఫున కూడా సిఎస్ శాంతి కుమార్ మానిటరింగ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి కూడా కాసేపు క్రితమే అధికారులకు ఫోన్ చేసి ఇప్పటివరకు ఎంత % విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి, ట్యాంక్ బండ్లో రష్ ఏ విధంగా ఉంది, మార్నింగ్కి ఇప్పటికి ఏమన్నా పెరిగితే కనుక ఇంకా లేట్ నైట్లో ఏ విధమైనటువంటి ఆల్టర్నేటివ్స్ మీరు తీసుకోబోతున్నారంటూ కూడా అధికారులను అడిగి తెలుసుకున్నట్లు కూడా తెలుస్తుంది. పొన్నం ప్రభాకర్ కూడా సెక్రటరీలో ఉన్నారు. కాసేపు క్రితం ఇదంతా కూడా క్రేన్ నెంబర్ 10, 9 అదేవిధంగా 4, 5 వరకు కూడా ఆయన విజిట్ చేసి వెళ్ళారు. కాసేపు క్రితమే సెక్రటరియట్లోనికి కూడా వెళ్ళారు. సెక్రటరియట్లో ఉండి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వివరాలన్నింటినీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ అంతటినీ కూడా ఆయన ఫోన్ల ద్వారా పర్టికులర్గా జర్నలిస్టులకు కూడా ఫోన్ చేసి, మంత్రి స్థాయిలో ఉండి జర్నలిస్టులకు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు ఎలా జరుగుతుంది, నిమజ్జన ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా, వచ్చేటువంటి విజిటర్స్కి ఏమన్నా అసౌకర్యానికి ఏమన్నా కలుగుతున్నారా, ఎక్కడైనా చిన్న ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి అని కూడా అడుగుతున్న పరిస్థితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటి వరకు 65-66 వేల విగ్రహాలు నిమజ్జనం అయినట్టు తెలుస్తుంది. వాస్తవానికి గతంలో హైకోర్టు ట్యాంక్ బండ్లో వినాయక విగ్రహాలకు సంబంధించిన విషయంలో ఆచితూచి వివరించాలి, నిమజ్జనం చేయకూడదు అంటూ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని వాస్తవానికి గడిచిన 2-3 రోజుల వ్యవధిలోనే ఎక్కువ సంఖ్యలో విగ్రహాలన్నీ కూడా నిమజ్జనమైన పరిస్థితి ఉంది. సో ఇవాళ వాస్తవానికి నిమజ్జనాల ప్రక్రియకు సంబంధించి విగ్రహాలు ఓవరాల్గా ట్యాంక్ బండ్లో ప్రతి ఏడాది 1,00,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా అంత స్థాయిలో కాకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో అంటే సాధ్యమైనంత మేరకు కూడా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయాలనేటువంటి ఆసక్తిని చాలా నగరవాసులు కనపరుస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఎక్కువ అంటే సదూరం నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారు. లేట్ అవర్స్లో వచ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఆలస్యమైన పరిస్థితి ఉన్నప్పటికీ, గంటల కొద్ది సమయం పట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వెయిట్ చేసి మరి ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయాల్సిందిగా, ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేసే దానికోసం వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈసారి పూర్తి స్థాయిలో ఒకవైపు ట్యాంక్ బండ్ లోపల కనుక మనం ఒకసారి చూస్తే పూర్తి స్థాయిలో గజ తెలగలను అందుబాటులో ఉంచారు. లోపల ప్రత్యేకంగా కొన్ని
పడవలను కూడా అందుబాటులో ఉంచారు. ఎందుకంటే నిమజ్జనాలు విగ్రహాలు వస్తూ ఉన్నాయి, నిమజ్జనం అవుతూ ఉన్నాయి. వచ్చిన వాటిని వెంటనే తీసివేస్తూ జిహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా బయటకు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనం చూడొచ్చు. కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆన్లైన్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. నేరుగా క్రేన్ నెంబర్ 4 వద్దనే ఎక్కువ తాకిడి ఉంటుంది. క్రేన్ నెంబర్ 4, 5, 6, 7 వరకు పెద్ద ఎత్తున విగ్రహాలన్నీ కూడా అటువైపు భారీ విగ్రహాలన్నీ కూడా అటువైపే నిమజ్జనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపుకే ఎక్కువ జనం అటువైపు వెళ్ళి చూడడానికి మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంకా కొంతమంది ఇప్పుడిప్పుడు వాహనాలన్నీ కూడా కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం లారీలో పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉత్సాహం కనబరుస్తున్నారు. ఆ లారీలో వెళ్తున్నటువంటి ఆ యువతుల నృత్యాలకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయొచ్చు. సో ఓవరాల్గా ఇవాళ లేట్ నైట్ వరకు కూడా ఈ యొక్క నిమజ్జన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జనాలన్నీ కూడా కొనసాగుతాయి. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఆల్టర్నేటివ్స్ అన్నింటినీ కూడా అందుబాటులో ఉంచినటువంటి ప్రభుత్వము ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లేట్ నైట్లో కూడా అడిషనల్ స్టాఫ్ని కూడా అందుబాటులో ఉంచాలని అన్ని డిపార్ట్మెంట్లను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది.